ట్రంప్, పుతిన్, జెలెన్స్కీలు త్వరలో సమావేశం కానున్నారు. ఈ త్రైపాక్షిక సమావేశం ఈ నెల 22న ఉండనున్నట్లు తెలుస్తోంది. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా తీవ్రంగా యత్నిస్తుంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతిపాదనను జెలెన్స్కీ ముందుకు తీసుకొచ్చారు. దీనికి జెలెన్స్కీ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు సమాచారం. ట్రంప్, జెలెన్స్కీ మధ్య సమావేశం సోమవారం జరగనుంది. అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశముంది. గతంలో ట్రంప్తో జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైన ఘటన నేపథ్యంలో అది పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ట్రంప్తో స్నేహపూర్వకంగా మెలిగే ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ను, ఇతరులను ఉక్రెయిన్ అధ్యక్షుడికి సాయంగా వాషింగ్టన్కు పంపనున్నట్లు యూరప్ దౌత్యవేత్తలు తెలిపారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అలస్కా వేదికగా ట్రంప్, పుతిన్ భేటీ అయి 2.5 గంటలకు పైగా చర్చించారు. అయినప్పటికీ ఎలాంటి ఒప్పందానికి రాలేదు. అయితే చర్చలు సానుకూలంగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటించారు. సమావేశం గురించి మాట్లాడిన ట్రంప్ ఒప్పందంపై నిర్ణయం జెలెన్స్కీ చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధినేత తెలిపారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. కీలక అంశాలపై చర్చించుకునేందుకు అది మంచి వేదికవుతుందన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకుందని ఈ సందర్భంగా జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులోనే డొనెట్స్క్, లుహాన్స్క్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. పారిశ్రామిక హబ్గా ఉండే ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం రష్యా ఆధీనంలోనే ఉంది. 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల పుతిన్ బలగాలు ఈ ప్రాంతంలోకి మరింతగా చొచ్చుకొచ్చాయి. కేవలం 30% డొనెట్స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ అధీనంలో ఉంది. ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా తన వశం చేసుకోవాలని రష్యా భావిస్తోంది.